ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదో ఒక చేయని పాపం చేసావు, నీ హృదయం అంతా కూడా దోషముతో నిండిపోయి ఏదో గలిబిలి ఆందోళనతో అయ్యో పాపం చేసేసానే, చేయకపోయింటే బాగుండే, ఎందుకన్నా చేశానో, చేసేటప్పుడు ఈ భయం లేకుండా ఉన్నిందే, చేసిన తర్వాత ఈ భయం నన్ను తరుముతా ఉందే, ఎట్లా నా జీవితం, ఎందుకైనా చేశానా అని ఉదయకాల సమయంలో నీ కలిగినటువంటి ఆ యొక్క దోష భరితమైన జీవితాన్ని బట్టి హృదయంలో తిగులుతో తలడిల్లిపోతున్నావా? నీకు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసి ఆ ప్రార్థన నీలో ఉండగలిగితే నువ్వు ఎంత భయంకరమైన పాపం చేసి ఉన్నా కూడా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ప్రార్థన మన జీవితంలో ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనబడిన భక్తుడు బెర్షెబాతో పాపం చేసిన తర్వాత ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు తనను పవిత్రపరిచి క్షమించినట్లుగా ఆ ప్రార్థన నువ్వు కూడా చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా సహోదరి సహోదరుడా, యవనస్తుడా, ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్యలో నువ్వు చేసినటువంటి పాపాన్ని దేవుడు ఆ ప్రార్థన చేయగలిగితే క్షమిస్తాడు. ఏ ప్రార్థన? కీర్తన 51వ అధ్యాయం 2వ వచనం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవుని అడుగు, ప్రభా నేను పాపం తెలుసో తెలియకో చేశాను, ఆకర్షించబడి చేశాను, ఎవరు చూడడం లేదని చేశాను, చేయకూడదు అనుకున్నాను, కానీ ఆ చేస్తే ఏమవుతుందిలే అని చేసేసాను, కానీ ఇప్పుడు భయపడుతున్నాను, నా హృదయం అంతా ఏదో తెలియనటువంటి భయము ఆవరించింది, నన్ను క్షమించు ప్రభువా. నా భార్యకు తెలియకుండా పాపం చేశాను, నా భర్తకు తెలియకుండా పాపం చేశాను, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా. నా దోషం పోవునట్లు నన్ను కడుగు ప్రభువా, నా అపవిత్రత పోవునట్లు, నా పాపము పోవునట్లు నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా నీ రక్తంతో అని నువ్వు దావీదు చేసినట్లుగా నువ్వు చేయగలిగితే ఈ ప్రార్థనను దేవుడు తప్పనిసరిగా విని నిన్ను ఖచ్చితంగా క్షమించి తన రక్తంతో కడిగి నేడే గొప్ప సమాధానం, శాంతి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? పాపం ఎప్పుడు చేయొద్దు, పాపంతో జీవించొద్దు, పాపం ఉంచుకొని అలాగే సాగిపోవద్దు, పాపము దోషము హృదయంలో నింపుకొని కొనసాగద్దు. నేడే దేవుని సన్నిధిలో మోకరించి దావీదు చేసిన ప్రార్థన చేసి నా దోషాన్ని కూడా ప్రభా క్షమించు, నా పాపాన్ని కూడా కడుగు ప్రభా నువ్వు అని అడిగి ఆయన సన్నిధిలో ప్రభు దగ్గర నువ్వు మోకరించగలిగితే తప్పకుండా ఆయన తన రక్తంతో, నీ కొరకు కార్చిన రక్తంతో నువ్వే పాపము చేసినా కూడా ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా జీవించుటకు ప్రభు నీకు కృప కూడా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే నేను పాపం చేశాను నన్ను క్షమించు ప్రభు అని అడుగుతున్నారు, వారి ప్రార్థనను విని దేవ దయతో వారి పాపమును క్షమించి నీ రక్తముతో కడిగి పవిత్రపరచమని యేసు నామములో నేడే వారి పాపములు క్షమించబడును గాక. గొప్ప సమాధానం, శాంతి వారి హృదయంలో ప్రవహించును గాక. మహిమ నీకే చెల్లిస్తూ, క్షమించినందుకు వందనాలు చెల్లిస్తూ, వారిని కరుణించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.